మామూలు స్టార్ కాదు, మనోజ్ అన్న ఇంటర్నేషనల్ స్టార్ పక్కా ఎదుగుతాడు భయ్యా. ఇది పక్కా రాసి పెట్టుకోండి. మిరాయి మరో హనుమాన్ 2, 3 చూపించేసింది మొత్తం. మిరాయి మాత్రం హనుమాన్ 1, 2, 3 మించిపోతుంది భయ్యా. ఈ సినిమా మాత్రం కేక, కెవ్వు కేక అంటే కెవ్వు కేక. ఎవరు ఊహించారు రీతిలో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది. పక్కా సినిమా మాత్రం పక్కా రికార్డు బద్దలు కొడుతుంది. చూడండి ఎన్ని సినిమాలను బీట్ చేసిపోతుందో ఇంటర్నేషనల్గా. పక్కా ఎదుగుతుంది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. మనోజ్ అన్న మొత్తం బీభత్సం అంటే బీభత్సంగా చేసేసింది సినిమా. తేజ గారి యాక్టింగ్ సూపర్. తేజ గారి యాక్టింగ్ కంటే మనోజ్ అనే యాక్టింగ్ ఇంకా సూపర్ భయ్యా. సినిమా మాత్రం కిరాకు, బాక్స్ బద్దలు కొట్టేసింది భయ్యా. మంచి మనోజ్ అనే గెటప్లో వచ్చిన నేను కూడా ఆ సినిమాలో ఆయన ఇదే గెటప్ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్. సినిమా చాలా బాగుంది, అదిరిపోయింది. స్టార్టింగ్ లో ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుంది. సినిమా చాలా బాగుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, మిస్ అవ్వద్దు. బీజిఎం, స్టోరీ, ఫ్యాంటసీ, హైలైట్స్ అసలు సజ్జాని చాలా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. ఓవరాల్ అన్ని క్రెడిట్స్ లో సినిమా ఖచ్చితంగా 5 స్టార్ ఇవ్వచ్చు. పాన్ ఇండియా మూవీ ఇలా తీయండి. సినిమాలు ఇలా తీస్తే ఎవ్రీ వీక్ వస్తారు ఆడియన్స్, ఎవ్రీ వీక్ వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాను ప్రేమిస్తాం మేము. ఖచ్చితంగా బాధియండి. సోల్ స్టోరీ ఒక్క పాయింట్ కూడా లేకలేదు సినిమాలో. అన్న ఇప్పుడే మిరాయి మూవీ చూసొస్తున్నా. నిజంగా తేజ సజ్జా గారు స్టెప్ బై స్టెప్ అంటే ఒక సినిమాని మించి ఒక సినిమా చేస్తున్నారు. చాలా అంటే చాలా ఆసమ్ అనిపించింది నాకైతే. అంటే ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మంచు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్ చేశాడు. ఏమన్నా క్యారెక్టర్ అంటే నిజంగా అసలు ద క్రెడిట్ గోస్ట్ మొత్తం డైరెక్టర్ గారు. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది భయ్యా. స్టోరీ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఫైట్ అయితే ఉంటుంది, ట్రైన్ ఆపి సీన్ అయితే ఉంటుంది. అసలు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ ఉంది. అసలు మనోజ్ అన్న యాక్టింగ్ అయితే మాత్రం ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశాడేమో అనిపించింది నాకు. అంత బాగా చేశారు. తేజ సజ్జా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున కూడా ఒక తోపు హీరోలతో సమానంగా, అది కూడా ఇది 60 కోట్ల బడ్జెట్తో 1000 కోట్ల సినిమా తీసి చూపించారంటే అది కేవలం తేజ సజ్జా ఈయన హీరోగా పెట్టుకుంటేనే ఇది జరిగిద్ది అనిపించేలాగా ఉంది. నిజంగా సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అసలు ఎవరు ఊహించగలరు ఆ రేంజ్లో ఉంది. సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అన్న మంచు మనోజ్ యాక్టింగ్ గురించి అసలు చెప్పట్లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టి సినిమా చేశాడు అనిపించింది నాకైతే. అసలు ఫస్ట్ హాఫ్లో ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్గా సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో, ఫ్యామిలీతో అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్స్లో థియేటర్కి వచ్చి సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్న ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా ఇది. ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా ఇది. సూపర్. హాలీవుడ్ సినిమాలు మార్వెల్ సినిమాలు ఏం పనికొస్తాయి అన్న. ఈ సినిమాలు కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ వస్తాయి. అసలు నిజంగా ఇది విఎఫ్ఎక్సా లేకపోతే రియలా అన్న రేంజ్లో ఉంది. నిజంగా ఆసం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.